Hi viewers, Voice of Vasu 77. This is my YouTube channel. Please watch and subscribe. Press the bell icon to get more videos. లాస్ట్ వీడియోలో చెప్పినట్టుగా నార్త్లో కన్వర్ యాత్ర అంటే కావడి యాత్ర స్టార్ట్ అయింది కదా శ్రావణ మాసంలో. యాక్చువల్గా కన్వర్ యాత్ర అంటే ఏంటంటే భక్తులు కావడి లోపట పట్టుకొని నడుచుకుంటూ భక్తి శ్రద్ధలతోని హరిద్వార్ వెళ్ళి అక్కడ గంగానదిలో ఉన్నటువంటి యొక్క గంగా జలాన్ని తీసుకొని తమ తమ గ్రామాల్లో ఉన్నటువంటి శివాలయం పైన శివాలయంలో ఉన్నటువంటి శివునికి అభిషేకం చేస్తారు. దాన్నే కన్వర్ యాత్ర, మనమేమో కావడి యాత్ర అని అంటూ ఉంటాం. అంటే రీసెంట్గా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది కదా, ఈ కన్వర్ యాత్ర జరిగేటువంటి ప్రాంతాల్లో కూడా ఉన్నటువంటి తినుబండారాల షాపుల వాళ్ళు వాళ్ళ షాపు నేమ్ ప్లేట్ని షో చేయాలి. అంటే షాప్ పేరుని నేమ్ ప్లేట్ పైన పెట్టాలి అని చెప్పేసి రీసెంట్గా యూపీ గవర్నమెంట్ ఒక నిర్ణయం తీసుకుంది. ఇది ఒక నిర్ణయం పైన వివాదాస్పద వ్యాఖ్యలు చేసినటువంటి అపోజిషన్ పార్టీలు దీన్ని ఒక రాజకీయ ముద్ర వేసి హిందువులకు వ్యతిరేకంగా మరి ప్రచారం చేస్తున్నాయి. ఎట్లయితే రాజ్యాంగాన్ని మారుస్తారని చెప్పేసి ఉత్తరప్రదేశ్లో కూడా బీజేపీ పైన యాంటీ ప్రచారం చేసినటువంటి ఆయా యొక్క శక్తులే మళ్ళీ ఇప్పుడు కావడి యాత్ర పైన అంటే కన్వర్ యాత్ర పైన కూడా ఈ మతానికి రంగు పులిపి మళ్ళీ దీన్ని ఒక రాజకీయంగా అస్త్రంగా వాడుకోనికే చూస్తున్నట్టు కనిపిస్తుంది. ఈ కావడి యాత్ర పైన 4 రోజుల క్రితము దాడి జరిగింది కదా. మరి కావడి యాత్ర చేస్తున్నటువంటి భక్తులపైన అకారణంగా ఒక 4 ముస్లిం యువకులు దాడి చేసి యాత్ర చేస్తున్నటువంటి యువకులని చితకబాదారు కదా. ఈ విషయం మరొక ముందే మళ్ళీ నిన్న ఉత్తరప్రదేశ్ గజియాబాద్ లోపల కారుతో వచ్చి ఏకంగా 4 భక్తులను ఢీకొట్టి 3 భక్తులకు తీవ్ర గాయాలైనాయి. మరి హిందూ భక్తులు తమ భక్తి ప్రవృత్తులు చాటుకోవడానికి అంటే శ్రావణ మాసం దగ్గరకు వస్తుంది. ఆ శ్రావణ మాసం పూర్తయ్యేలోగా హరిద్వార్ నుంచి గంగాజలం తీసుకొచ్చి గ్రామాల్లో ఉన్నటువంటి శివాలయంలో అభిషేకం చేయడానికి భక్తి శ్రద్ధలతో ఈవెన్ కాళ్ళకి చెప్పులు లేకుండా ఈ కావడి యాత్రను కన్వర్ యాత్రను చేస్తూ ఉంటారు. ఇట్లాంటి యాత్రికుల పైన కూడా దాడులు చూస్తూ ఉంటే మరి ఈ విషయం ప్రస్ఫుటంగా అర్థమైపోతుంది. యూపీ ప్రభుత్వము ఇంత ఖచ్చితమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నాక కూడా ఈ విధంగా చేసి మరి యాత్రికులపైన దాడి చేస్తున్నారు. మరి ఈ విషయం ఆపోజిషన్ పార్టీలకు, సెక్యులర్ పార్టీలకు మరి పట్టదు. ఇప్పుడు హిందూ భక్తులు ఉత్తరాఖండ్ చార్ధామ్ యాత్ర పోతే వాళ్ళ మీద విచక్షణారహితంగా కాల్పులు. ఏ యాత్ర చూసుకున్నా హిందూ భక్తుల మీద ప్రపంచం లోపల ఉన్నటువంటి ఇప్పుడు మక్కా మదీనాకు హజ్కి వెళ్ళే యాత్రికుల పైన ఎప్పుడన్నా దుండగులు దాడి చేశారా? జెరూసలేము, బెత్లెహేం పోయే భక్తుల మీద ఎవరైనా దాడి చేశారా? కేవలం హిందూ భక్తులు తమ దేవస్థానంలో పడి యాత్ర చేస్తే వాళ్ళ మీద దాడులు. మరి ఇంకా ఈ సెక్యులర్ వాదులకు వీళ్ళకందరికీ ఈ విషయాలు కనిపించట్లేదా? వీటిపైన వాళ్ళు ప్రొటెస్ట్ చేస్తున్నారా? లేదు. ఎలా అయితే రాజ్యాంగాన్ని మారకముందే మారుస్తారని చెప్పేసి బ్లేమ్ చేసి ఉత్తరప్రదేశ్ లోపల ఈ కుల రాజకీయాలు చేసి బీజేపీని ఓడించడమే వీళ్ళ యొక్క లక్ష్యం. ప్రతిదీ కూడా రాజకీయంగా ముడిపెట్టి హిందువులకు ఉన్నటువంటి ఏకైక పార్టీని ఓడించి లబ్ధి పొందనీకనే చూస్తారు. ఇప్పటికే 99 సీట్లు మొన్న లాస్ట్ ఎలక్షన్ లోపల 99 సీట్లు వస్తేనే మన హిందువుల పరిస్థితి ఇట్లుంది. మరి ఇంకా గవర్నమెంట్ ఫామ్ చేస్తే ఇంకా ఏ విధంగా ఉంటుందో అర్థం చేసుకోండి. ఎన్ని అవేర్నెస్ వీడియోలు పెట్టినా మన హిందువులు ఇంకా జాగృతి గారు ఇంకా హిందువులు నిద్రమత్తు లోపల ఉంటారు. ఇంకెప్పుడు నిద్రలేస్తారో ఏమో.